ఇండిగో విమాన సంస్థ సంక్షోభం వేళ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు వేగంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సాంకేతిక పరమైన విషయాల పట్ల కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఢిల్లీలో వివరించారు. ఇండిగో సమస్య ఏదైతే ఉందో డిసెంబర్ 3వ తారీఖు నుంచి డీజీసీఏ వైపు నుంచి కానీ కోర్టు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన తర్వాత కానీ మొత్తంగా 22 రిఫార్మ్స్ని ఏవియేషన్ ఇండస్ట్రీ పరంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి 2024లోనే తేల్చడం జరిగింది. అయితే ఈ 22లో కూడా 15 రిఫార్మ్స్ని జూలై 1, 2025లోనే ఈ 15 రిఫార్మ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకొక 7 రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నవంబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. అన్ని ఎయిర్లైన్స్ కూడా అమలు చేయడం జరిగింది. దాంట్లో ఇండిగో కూడా ఉంది. కానీ డిసెంబర్ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి మాత్రమే ఈ ఇబ్బంది రావడం జరిగింది. కేంద్ర మంత్రిగా కానీ ప్రభుత్వం పరంగా కానీ ఎప్పటికప్పుడు ఈ 22 రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు అన్ని ఎయిర్లైన్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత డిసెంబర్ 1 కూడా మళ్ళీ ఇండిగో వాళ్ళతో మాట్లాడారు. మీకేమన్నా అంత సవ్యంగానే జరుగుతుందా అంటే అప్పుడు కూడా ఎటువంటి కంప్లైంట్స్ చెప్పలేదు. కానీ డిసెంబర్ 3వ తారీఖు నుంచి మనం అందరం చూసాం, దేశం మొత్తం మీద కొన్ని వేల ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయినాయి. కొన్ని లక్షల మంది ప్యాసింజర్స్ ఇబ్బంది పడ్డారు. 90% పైగా బ్యాగేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. 620 కోట్ల రూపాయలు పైగా టికెట్స్ పరంగా రిఫండ్ చేయాలో అంటే 99% పైగా ఎవరికైతే టికెట్స్ కొనుక్కున్నారో వాళ్ళకి రిఫండ్ చేయాలో అవన్నీ కూడా 3-4 రోజుల్లోనే చేయడం కూడా జరిగింది. అమాంతంగా ప్రైసులు పెరిగితే టికెట్ ప్రైసులు పెడితే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కూడా టికెట్స్ పైన ఒక క్యాప్ అనేది తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఇండిగో పైన చర్యలు తీసుకోవడానికి దీనిపైన మనం ప్రతిస్పందించాలని ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇంత ఫాస్ట్గా తీసుకుంటే ప్రతిపక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం వారే ఉన్న పార్టీలు అయితే కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితే కానీ కొందరు ఈ సోషల్ మీడియాల్లో వీటిల్లో కానీ అనవసరంగా డీటెయిల్స్ తెలుసుకోకుండా ఇవన్నీ తీసుకున్న తర్వాత చర్యలన్నీ తీసుకున్న తర్వాత కూడా అనవసరంగా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి వారందరికీ చెప్తా ఉన్నా, దయచేసి కొద్దిగా డీటెయిల్స్ చూసుకోండి.